వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అనమాట. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి లెవెల్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆర్ఆర్బి వాళ్ళు. సో దీనికి సంబంధించి 32,000 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ టు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి క్లియర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. 23 నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా క్లోజ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్. సో ఫిబ్రవరి వరకు మీకు అప్లికేషన్ ఫీజ్ 22 ఫిబ్రవరి వరకు మీకు టైం అయితే ఉంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ పేమెంట్ సంబంధించి కూడా 23 నుంచి 24 ఫిబ్రవరి 2025 వరకు అయితే మీకు ఇవ్వటం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఇక డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సో స్టార్టింగ్ మీకు ఇనిషియల్ పేలో 18,000 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఇది పే మాత్రమే. తర్వాత మీకు చాలా వరకు అలవెన్సెస్ అయితే ఉంటాయి. సో చేతికి వచ్చేది మాత్రం 18K అని పే మాత్రమే. సో దీనికి సంబంధించి ఇక టోటల్ వేకెన్సీస్ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. 32,438. సో ఏజ్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో రిజర్వేషన్ ప్రకారం అయితే మీకు ఈ జాబ్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వటం జరిగింది. సో ఇక ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళైతే 250 రూపీస్ పే చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక మిగతా రిమైనింగ్ కమ్యూనిటీస్ కంపల్సరీ 500 అయితే ఫీజు అయితే పే చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీరు కంపల్సరీ సిబిటి ఎగ్జామ్కి అటెండ్ అయితే 400 వరకు మీకు రీఫండ్ కూడా రావడం జరుగుతుందన్నమాట. వన్స్ ఎగ్జామ్స్కి మీరు అటెండ్ అయినచ్చో. సో దీనికి సంబంధించి ఇక క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట, సిబిటి అనమాట. సో జనరల్ సైన్స్ నుంచి మీకు 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్ రావడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 90 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 అయితే ఉంటాయని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ కూడా డీటెయిల్గా ఇవ్వటం జరిగింది. మ్యాథమెటిక్స్ సంబంధించి ఎలాంటి సిలబస్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి సిలబస్ ఏంటి అనేది క్లియర్గా అయితే ఇవ్వటం జరిగింది. జనరల్ సైన్స్ సంబంధించి, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా డీటెయిల్గా అయితే ఇవ్వటం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్. సో ఇవన్నీ అయితే మీరు కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేస్తారనమాట. మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kg వెయిట్. సో కంపల్సరీ మెయిల్ క్యాండిడేట్స్ 35 kg వెయిట్ అయితే మోయగలగాలి, అది కూడా 100 మీటర్స్. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 100 మీటర్స్ 20 kg వెయిట్ అయితే మీరు మోయగలగాలన్నమాట. సో దీనికి సంబంధించిగా క్లియర్గా చూసుకున్నట్లయితే సో ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏంటని ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, హౌ టు అప్లై అని. సో సింపుల్గా మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని ఆర్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, సో అఫీషియల్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీకు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని బేస్ చేసుకొని మీరు కంపల్సరీ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది కూడా ఆన్లైన్లో మాత్రమే. సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. దాని వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూద్దాము. సో నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మొత్తం అంతా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకోండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.